కొత్తగా కొలువుదీరిన 18వ లోక్సభకు స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 12 గంటల్లోపు స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయాలి. స్పీకర్ గా ఓం బిర్లాకే మరోసారి అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో కాసేపు ఎన్డీఏ పక్షాలతో చర్చించనుంది. 11:30 గంటలకు ఎన్డీఏ మీటింగ్ ఉంది. ఇందులో స్పీకర్ పేరును బీజేపీ ప్రతిపాదించనుంది. ఇప్పటికే మిత్రపక్షాలతో స్పీకర్ ఎంపికపై చర్చలు జరిపారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇక విపక్షాలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. కొత్తగా కొలువుదీరిన 18వ లోక్సభకు స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ 12 గంటల్లోపు స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయాలి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎప్పటిలోగా మనకు ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ రానుంది? ఎస్ రోజా, మరికొద్ది సేపట్లో లోక్సభ స్పీకర్ ఎవరుండబోతున్నారనే దాని మీద కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 18వ లోక్సభ ప్రారంభమైంది. ఈ లోక్సభలో ప్రస్తుతం ప్రోటెం స్పీకర్ సభకు సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంటే ఎవరైతే కొత్తగా ఎన్నికైనటువంటి ఎంపీలు ఉన్నారో వాళ్ళతోని ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. నిన్న ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అయితే ఈరోజు 12 గంటల లోపే కొత్తగా స్పీకర్కి సంబంధించినటువంటి అంశంపైన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో దానిపైన ఇప్పటికే అధికార పార్టీగా ఉన్నటువంటి బీజేపీ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఇతర మిత్రపక్షాలతో కూడా ప్రత్యేకంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. ముఖ్యంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలయన్స్ పార్టీలతో ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే లోక్సభ స్పీకర్ సంబంధించినటువంటి పదవిని మాత్రం బీజేపీ తమ వద్దే ఉంచుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే బీజేపీ ఎవరి పేరును ప్రతిపాదించినా సరే తమ మద్దతు ఖచ్చితంగా ఉంటుందనే విషయం పట్ల కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. సో దీనికి అనుగుణంగానే ఎవరైతే గత లోక్సభ అంటే 17వ లోక్సభలో స్పీకర్గా వ్యవహరించినటువంటి ఓం బిర్లా పేరునే మళ్ళీ ప్రతిపాదించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అంతేకాకుండా బీజేపీ కొన్నిసార్లు కొన్ని ఎత్తుగడలతో అప్పటికప్పుడు వ్యూహాత్మకంగా కొత్త పేర్లను కూడా తెరపైకి తీసుకొస్తుంటుంది. అయితే లోక్సభలో ప్రత్యేకంగా అటు స్పీకర్గా ఎవరైతే అధికార పార్టీ నుంచి ఉంటే డిప్యూటీ స్పీకర్గా ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వడం అనేది కొంత ఆనవాయితీగా కనిపిస్తుంది. కానీ అదే ఫైనల్ కాదు. కానీ ఈసారి కొంత ఏదైతే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు ఇస్తారనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి గత లోక్సభలో డిప్యూటీ స్పీకర్ ఎవరు కూడా లేరు, ఆ పోస్టు ఖాళీగానే ఉంటూ వచ్చింది. అయితే ఈసారి దీని విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కూడా చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే ఈసారి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి సంఖ్య ఎక్కువగా ఉంది. 234 మంది ప్రతిపక్ష సభ్యులు ఇండియా కూటమి పేరుతో ఉంటే మరో పక్క 293 మంది అటు అధికార పార్టీలు అంటే ఎన్డీఏలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఏదైతే లోక్సభకు సంబంధించినటువంటి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ను ప్రతిపక్షాలకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. నిజంగా ఒకవేళ దీనికి సంబంధించినటువంటి సయోధ్య కనుక అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య కుదిరితే ఈ లోక్సభ స్పీకర్కి సంబంధించి కావచ్చు, డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి ఎన్నిక సులువుగా జరిగే అవకాశం కనిపిస్తుంది. లేదంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోతే మాత్రం డిప్యూటీ స్పీకర్ విషయంలో మరి ఏం జరుగుతుందనేది కూడా కొంత ఉత్కంఠగా కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే లోక్సభ స్పీకర్కి సంబంధించినటువంటి అంశం పైన కూడా అటు ఓం బిర్లాను చేస్తారా లేదంటే ఇతరులను ఎవరినైనా అనౌన్స్ చేస్తారా బీజేపీ అనేది కూడా ఇంకా టెన్షన్గానే కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛాంబర్లో ప్రత్యేకంగా ఓం బిర్లా కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజు, ఇతర సీనియర్ మంత్రులు కూడా ప్రస్తుతం ప్రధానమంత్రి ఛాంబర్లో జరుగుతున్నటువంటి సమావేశంలో ఉన్నారు. ఈ సమావేశం తర్వాత నామినేషన్ వేసే అంశం పైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి 12 గంటల లోపే ఎవరిని లోక్సభ స్పీకర్గా అధికార పార్టీ ఎన్నుకోబోతుందనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోజా, రైట్, థ్యాంక్ యూ రాజు.